చిత్తూరు జిల్లా అప్పలాయగుంటలో భక్తుల కోసం వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. వైకుంఠనాథుడు శ్రీ మహావిష్ణువు భక్తుల కోసం కలియుగంలో ప్రత్యక్షంగా చిత్తూరు జిల్లా తిరుమలగిరుల్లో స్వయంభూగా అవతరించి ఆదివరాహ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. శ్రీనివాసుని వివాహం పద్మావతీ దేవితో అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల కొండలకు వెళ్లే ముందు స్వామివారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. భక్తుల ప్రార్థనలు ఆలకించి కొన్ని రోజులు భక్తులను అనుగ్రహించేందుకు అక్కడే ఉండేవారు. స్థల పురాణం. శ్రీ వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళుతూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువు తీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాసమంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా 100 మెట్ల దారి తిరుమల చేరాడని స్థల పురాణం. తిరుమల శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతీదేవిని పెళ్లి చేసుకుని పసుపు దుస్తులతోనే తిరుమలకు బయలుదేరి వస్తూ ఈ ప్రాంతంలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటారు. అక్కడ అదే సమయంలో సిద్ధేశ్వర యోగి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా దివ్య దంపతులు కనపడేసరికి వారి పాదాల మీద పడి వారిని అక్కడే ఉండిపోమ్మని ప్రార్థిస్తాడు. స్వామివారు చిరునవ్వుతో అతని వినతిని మన్నిస్తాడు. అలా ప్రసన్నం చేసుకోగానే వెలసినవాడు కాబట్టి అక్కడ దేవుడిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటారు. అప్పలయ్య కథ. పూర్వం ఈ ప్రాంతాన్ని అన్నుణ రుణం లేమి అని అర్థం. అన్నుణ సరోవరం అని పిలిచేవారు. అప్పలాయ గుంట అని పేరు రావడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే అతను ఊరిలో అందరి దగ్గర అప్పులు చేసేవాడు. ఇది తెలుసుకున్న ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి సొమ్మును తీసుకోవాలన్న దురుద్దేశంతో అతని మీద నింద మోపి ఎలాగైనా డబ్బు కాజేయాలనుకుంటాడు. అప్పులయ్య ఎలాగో అందరి దగ్గర అప్పులు చేస్తాడు కాబట్టి అందరూ అతను నిజంగానే ఆ వ్యక్తి దగ్గర అప్పు చేశాడనుకుని అతనిని అప్పు చెల్లించమని చెప్తారు. అప్పులయ్య ఎంత చెప్పినా ఎవరూ వినరు. దీంతో కోపోద్రిక్తుడైన అప్పులయ్య ఒక రాయి మీద నేను రుణం తీసుకోలేదు అని రాసి దగ్గరలో ఉన్న ఒక కోనేరులో వేస్తాడు. ఆ రాయి ఆ కోనేటిలో మునిగిపోకుండా తేలుతుంది. దీంతో గ్రామస్తులందరూ అప్పులయ్య నిజాయితీపరుడని నమ్ముతారు. అప్పటి నుంచి ఆ కోనేరును అన్నుణ సరోవరం అని పిలిచేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని అప్పులయ్య గుంట అని పిలిచేవారు. కాలక్రమేణా అది అప్పలాయి గుంటగా ప్రసిద్ధి చెందింది. ఆలయ చరిత్ర. ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించినట్టు తెలుస్తోంది. దీని ముఖద్వార గోడ మీద క్రీస్తు శకం 1585 కాలం నాటి వెంకటపతిరాయల దానశాసనం ఉంది. కాబట్టి ఆలయం అంతకుముందే నిర్మించి ఉంటారని అభిప్రాయం. ఇక్కడ పూర్వం స్థానికంగా కార్వేటి నగర రాజులు పరిపాలించారు కాబట్టి వారే ఆలయ ఆలనా పాలన చూసుకుంటూ వచ్చారు. తరువాత కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని 1988లో స్వాధీనం చేసుకుంది మరియు అన్ని ఆచారాలు వైఖానస ఆగమ సిద్ధాంతాల ప్రకారం ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవం నిర్వహిస్తారు. స్వామి ప్రసన్న వదనంతో
అభయహస్తంతో మనకు దర్శనమిస్తారు. రోగాల బారిన పడిన భక్తులు ఇక్కడ ఉన్న భారీ వాయునందనునికి మొక్కితే రోగ విముక్తులవుతారని ప్రశస్తి. ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఇక్కడి ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని నమ్ముతారు. దీర్ఘకాలిక వ్యాధులు నివారించడంలో ఇక్కడి హనుమంతుడు దిట్ట. వ్యాధులు తగ్గిన వారు దేవాలయంలో ముడుపులు లేదా మొక్కుబడులు చెల్లించుకుంటారు. ప్రతినిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగజేస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తక్కువ ఉన్నందున ఆలయంలో ఆలయం ప్రశాంత వాతావరణంలో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్తశుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు. కనుక అప్పలాయగుంట వెళ్ళే భక్తులు వ్యాధులను తగ్గించి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆంజనేయ దేవాలయాన్ని చూడడం మరవవద్దు. అప్పలాయగుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసర ప్రాంతాలలోని ఆలయ సందర్శనం బస్సులు కూడా ఇక్కడికి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయం ఇది.